Hello students, I'm Chandrasekhar, your English teacher. This is CS English. Phrasal verbs ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ మాత్రమే కాదు, నేర్చుకోవడానికి చాలా డిఫికల్ట్ కూడా. ఒక ఫ్రేజల్ వర్బ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, టర్నప్ అనే ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం, ఇంక్రీజింగ్ వాల్యూమ్. టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో? ఈ 10th క్లాస్లో ఒక ఫ్రేజల్ వర్బ్ని మీకు ఇచ్చి మీరు సొంతంగా సెంటెన్స్లో రాయడం అనేది ఉంటుంది. ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఓన్ వర్డ్స్లో రాయడం కూడా ఉంటుంది. అయితే అన్ని ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకొని ఆన్సర్ చేయాలంటే ఇది అయ్యే పని కాదు. కానీ 10th క్లాస్లో ప్రోజ్ లెసన్స్ నుండి ఒక 35 ఫ్రేజల్ వర్బ్స్, ఒక 20 ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ సెంటెన్సెస్లో ఎలా రాయాలో మీకు సింపుల్గా చెప్తాను. కొద్దిగా కాన్సన్ట్రేషన్ పే చేస్తే ఈ 2 మార్క్స్ మీ సొంతమవుతాయి. ముందుగా ఈ వీడియోలో ఫ్రేజల్ వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే పెన్ అండ్ పేపర్ తీసుకొని మీకు అర్థమయ్యే రీతిలో రాసుకోండి. క్లియర్? ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఇక ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే బిసీజ్డ్ బై. బిసీజ్డ్ బై అంటే చుట్టిముట్టి ఉండడం అనమాట. అంటే చాలామంది ఒకరిని చుట్టుముడితే దాన్ని బిసీజ్డ్ బై అనే ఫ్రేజల్ వర్బ్ని వాడతామన్నమాట. ద సెంటెన్స్ ఏంటి? ద యాక్టర్ వాస్ బిసీజ్డ్ బై ఫ్యాన్స్. ద యాక్టర్ వాస్ బిసీజ్డ్ బై హిస్ ఫ్యాన్స్. ది సింపుల్ సెంటెన్స్. కాంప్లికేటెడ్ సెంటెన్స్ని వాడి మీరు మిస్టేక్స్ ఎక్కువ చేస్తే మార్క్స్ పోతాయి. అంచేత సింపుల్ సెంటెన్స్ని రాయడం అలవాటు చేసుకోండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ టేక్ పొసెషన్. టేక్ పొసెషన్ ఆఫ్. టేక్ పొసెషన్ ఆఫ్ అంటే ఒక విషయాన్ని, లేకపోతే ఒక వస్తువుని, లేకపోతే ఒక ప్లేస్ని స్వాధీనం చేసుకోవడము. అంతేనా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్ తీసుకోండి, ఆ రూమ్ వాడుకోండి అంటే యు ఆర్ గోయింగ్ టు టేక్ పొసెషన్ ఆఫ్ దట్ రూమ్ అనమాట. అయితే సింపుల్ సెంటెన్స్ ఏంటి? ద స్టూడెంట్స్ టుక్ పొసెషన్ ఆఫ్ ద న్యూ ల్యాబొరేటరీ, ద న్యూ ల్యాబ్. ఓకే, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే స్టాండ్ అప్ టు. స్టాండ్ అప్ టు అంటే ఎదుర్కోవడం అనమాట. అంటే ధైర్యంగా ఒక విషయాన్ని వ్యతిరేకిస్తే స్టాండ్ అప్ టు అంటాము. అంటే ఆ విషయం ఏంటనేది 2 తర్వాత రాస్తాం అన్నమాట. అర్థమైందా? వి మస్ట్ స్టాండ్ అప్ టు ఇంజస్టిస్. వి మస్ట్ స్టాండ్ అప్ టు ఇంజస్టిస్. ఇంజస్టిస్ని ధైర్యంగా వ్యతిరేకించడాన్ని స్టాండ్ అప్ టు ఇంజస్టిస్ అంటారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ ఆఫ్. బ్రేక్ ఆఫ్ అంటే ఏంటి? విరమించుకోవడము. ఒక ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తూ ఆపేసి ఇకన ప్రాజెక్ట్ చేయము అనుకొని విరమించుకుంటే అదేమంటారు? బ్రేక్ ఆఫ్ అంటారన్నమాట. లేకపోతే ఒక రిలేషన్ని, లేకపోతే ఒక యాక్షన్ని ఆపివేయడాన్ని బ్రేక్ ఆఫ్ అంటారు. బ్రేకప్, బ్రేకప్ రెండు ఒకటే మీనింగ్ వస్తాయి. కాకపోతే బ్రేకప్ అనేది ఒక హ్యూమన్ రిలేషన్, ఒక లవ్ అఫైర్ బ్రేక్ చేస్తే బ్రేకప్ అంటాము. ఇక్కడ బ్రేక్ ఆఫ్ అంటే ఒక ఫ్రెండ్షిప్, లేకపోతే ఒక కాన్వర్జేషను, లేకపోతే ఒక ప్రాజెక్ట్ని ఆపేస్తే, విరమించుకుంటే బ్రేక్ ఆఫ్ అంటామన్నమాట. ప్యాచప్ అంటే ఏదైనా మీకు గొడవ జరుగుతుంది అనుకోండి, ఏదైనా ఇష్యూ జరుగుతుంది, కాంట్రవర్సీస్ ఉన్నాయి, కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ ఉన్నాయి ఇద్దరికి అనేటప్పుడు ఆ గొడవ అయిన తర్వాత సర్ది చెప్పుకొని ఓకే లెట్స్ కమ్ టు వన్ కంక్లూజన్, మనం ఎలా ఉందాము, ఇలా చేద్దాం, ఇక్కడి నుంచి గొడవ పడద్దు అని శాంతి చర్చలు చేసుకోవడాన్ని మనం ప్యాచప్ అంటాం అన్నమాట. ద బ్రదర్స్ ప్యాచ్డ్ అప్ దేర్ క్వారల్. వాళ్ళు తగువని ప్యాచప్ చేసుకున్నారు. ప్యాచప్ అంటే సఖ్యతగా ఉండడానికి నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్ ఏంటి? గివ్ అప్. గివ్ అప్ అంటే ఏంటి? వదిలేయడం. హీ హాస్ గివెన్ అప్ హిస్ జాబ్ అండ్ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ద న్యూ జాబ్. గివ్ అప్ అంటే వదిలివేయడము అని అర్థం. దీనికి సింపుల్గా ఒక సెంటెన్స్ మనము ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. పెద్ద సెంటెన్సెస్, కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ మనం వాడకూడదు అనుకున్నాం కాబట్టి నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్, సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్
వర్కౌట్ అంటే అసలు నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అంటాం కదా. వర్కౌట్ అంటే సఫలం అవుతుందా అని అడగడం అన్నమాట. అంటే పరిష్కారం రావడము, లేకపోతే ఫలితం ఇవ్వడము, లేకపోతే సక్సెస్ అవ్వడము, దీన్ని ఏమంటామంటే వర్కౌట్ అంటామన్నమాట. దీనికి సింపుల్ సెంటెన్స్ ఏంటి? ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్ ఫైన్. ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్ ఇఫ్ యూ కంటిన్యూ యువర్ ట్రావెల్, ఇఫ్ యూ కంటిన్యూ యువర్ స్ట్రగల్ అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్యారీ ఆన్ అంటే నీ పని నువ్వు చెయ్యు అని అర్థం, కొనసాగించడం అని అర్థం అన్నమాట. ఆగకుండా కంటిన్యూ చేస్తే క్యారీ ఆన్ అంటామన్నమాట. క్యారీ ఆన్ అంటాం కదా. ఒక టీచరు స్టూడెంట్ ఏమో ఏదో వర్క్ చేస్తూ ఆపితే యూ షుడెంట్ స్టాప్, క్యారీ ఆన్ యువర్ వర్క్ అంటాం కదా. అలాగనమాట. ది టీచర్ సెడ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ద సింపుల్ సెంటెన్స్ మీరు జ్ఞాపకం ఉంచుకుంటే, వెన్ ఎవర్ యూ సీ క్యారీ ఆన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పేపర్, యూ కెన్ సింప్లీ పుట్ దిస్ సెంటెన్స్ దేర్. నెక్స్ట్ లుక్ బ్యాక్ ఆన్ అంటే గతాన్ని గుర్తు చేసుకోవడం, బాల్యంలో జరిగిన విషయాలని గుర్తు చేసుకోవడం, కూర్చొని ఒకసారి ఆలోచించడం అనుకోండి. దాన్ని ఏమంటామంటే లుకింగ్ బ్యాక్ ఆన్ అంటాం. ఆన్ తర్వాత ఏంటి, దేని మీద ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడో ఆ వర్డ్ రాస్తాం, ఆ ఇన్సిడెంట్ రాస్తాం. హీ లుక్డ్ బ్యాక్ ఆన్ హిస్ స్కూల్ డేస్ విత్ జాయ్. ఐ లుక్ బ్యాక్ ఆన్ మై స్కూల్ డేస్ విత్ జాయ్. గతాన్ని తలుచుకుంటూ సంతోషంగా తలుచుకుంటున్నాం అన్నమాట. ఇట్స్ నాస్టాలజికల్ థింగ్ అనమాట. నెక్స్ట్ ప్లంజ్ ఇన్ అంటే ఏంటి? ఉత్సాహంగా ప్రారంభించడము, లేకపోతే దూకేయడము, ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఏదైనా పనిని వెంటనే ప్రారంభించే ప్లంజ్ ఇన్, దానిలో దూకేయడం అంటే పూల్లో దూకేయడం కాదు, రివర్లో దూకేయడం కాదు, అది కూడా ప్లంజ్ ఇన్ అవుతుంది. ఒక యాక్టివిటీని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడానికి మీరు ముందుకెళ్తే దాన్ని ప్లంజ్ ఇన్ అంటామన్నమాట. ద చిల్డ్రన్ ప్లంజ్డ్ రైట్ ఇన్ ద పూల్ అని చెప్పొచ్చు సింపుల్గా. నెక్స్ట్ కెప్ట్ బ్యాక్ అంటే ఉంచేయడం, అంటే ప్రమోషన్ లేకపోతే పాస్ చేయకుండా ఉంచేయడాన్ని కెప్ట్ బ్యాక్ అంటాం. కెప్ట్ బ్యాక్ అనేది సెంటెన్స్లో రాస్తే ఏమవుతుంది? ఈ వాస్ కెప్ట్ బ్యాక్ ఇన్ ద సేమ్ క్లాస్. ఇక్కడ కెప్ట్ బ్యాక్ అనే దానికి వెంటనే మరొకటి చెప్పుకోవాలి. అదేంటంటే మూవ్ అప్. కెప్ట్ బ్యాక్ అంటే ఉంచేయడము, మూవ్ అప్ అంటే పైకి వెళ్ళడం, పై స్థాయికి వెళ్ళడం, ప్రమోట్ అవ్వడాన్ని. దాన్ని ఏమంటాము? షీ మూవ్డ్ అప్ టు క్లాస్ 10. కెప్ట్ బ్యాక్ అంటే ఉంచేయడము, మూవ్ అప్ అంటే పైకి పంపించడం. నెక్స్ట్ ర్యాంబుల్ ఆన్ అంటే అస్సలు ఆపకుండా లొడ మాట్లాడితే దాన్ని ర్యాంబుల్ ఆన్ అంటాం. అర్థం లేకుండా ఎక్కువ మాట్లాడడం అన్నమాట. ద మ్యాన్ ర్యాంబుల్డ్ ఆన్ ఫర్ అవర్స్. సింపుల్ సెంటెన్స్. గెట్ అలాంగ్ విత్ అంటే ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, లేకపోతే ద పీపుల్ అరౌండ్ యూతో కానీ సఖ్యతగా ఉండడాన్ని ఏమంటాము? గెట్ అలాంగ్ విత్ అంటాం అన్నమాట. సఖ్యతగా ఉండడం, స్నేహపూర్వకంగా ఉండడం. I get along with my classmates well. I get along with my friends. I get along with all the people around me. Get along, సఖ్యతగా ఉండడం. కామ్ డౌన్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే కామ్ డౌన్ అంటే ఒకటి చాలా రేజింగ్గా, చాలా కోపంగా ఉండి, లేకపోతే ఇరిటేటింగ్గా ఏడుస్తూ ఉన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి కామ్ డౌన్ అని చెప్పడం, కొద్ది శాంతపడు అని చెప్పడం అన్నమాట. శాంతించు, లేకపోతే కలత తగ్గించుకో, కోపం తగ్గించుకో అని చెప్తే కామ్ డౌన్ అంటాం. ప్లీజ్ కామ్ డౌన్ అండ్ లిజన్. కొద్దిగా ఆగి వినరా, ఏడవకు అంటాం కదా, ఆ పరిస్థితుల్లో మనం కామ్ డౌన్ వాడతాం. స్టే ఇన్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటి? స్టే ఇన్ అంటే ఏంటి? లోపల ఉండడం, ఇంట్లో ఉండడం. ఇట్ వాజ్ రైనింగ్ సో వీ స్టేడ్ ఇన్. వర్షం పడుతుంది, లోపల ఉన్నాము. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటి? మేకప్ ఫర్ అంటే లాస్ని రీఫిల్ చేయడం, కోల్పోయినది తిరిగి పొందడము. దానికి సింపుల్ సెంటెన్స్ ఏంటి? ఐ విల్ మేకప్ ఫర్ మై మిస్టేక్ అని అర్థం. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ అంటే హీ హ్యాస్ హ్యాండెడ్ ఇన్ ఆల్ హిజ్ అసైన్మెంట్స్. హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ చేయడము, సమర్పించడము, వాల్యుయేషన్కి ఇవ్వడము, అది అర్థం. హ్యాండ్ ఇన్. ప్లీజ్ హ్యాండ్ ఇన్ యువర్ నోట్ బుక్స్, ఐ వాంట్ టు కరెక్ట్ అని టీచర్ అనొచ్చు. హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ అని వస్తుంది. నెక్స్ట్ గెట్ ఆన్ విత్ అంటే క్యారీ ఆన్ లాంటిది ఇది కూడా.
అంటే పని కంటిన్యూ చేయు, పని కొనసాగించు, లేకపోతే కలిసి జీవించు, ఏదో చేస్తూ ఉండు అని చెప్పడానికి గెట్ ఆన్ విత్ అంటాం. లెట్స్ గెట్ ఆన్ విత్ అవర్ స్టడీస్. మన చదువులతో మనం కంటిన్యూ చేద్దాము, లైఫ్ కంటిన్యూ చేద్దాము అని చెప్తే. నెక్స్ట్ టేక్ అవే. టేక్ అవే అంటే తీసుకొని వెళ్ళిపోవడం. మనకి టేక్ అవేస్ అనేసి మనకి రెస్టారెంట్స్లో పార్సల్స్ తీసుకెళ్తే టేక్ అవే ఉంటుంది కదా, చూసారా? దాన్ని టేక్ అవే అంటే తీసుకెళ్ళిపోవడం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ద టీచర్ టుక్ అవే మై మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ బ్యాగ్లో ఉంది స్టూడెంట్ దగ్గర. ద టీచర్ హ్యాస్ టేకెన్ అవే హిజ్ మొబైల్ ఫోన్. నెక్స్ట్ పుట్ డౌన్. పుట్ డౌన్ అంటే రాయడం. ప్రతిదీ ఏదైనా విషయం జ్ఞాపకం వస్తే దాన్ని ఒక డైరీలో రాసామనుకోండి, దాన్ని పుట్టింగ్ డౌన్ అంటాం. షీ పుట్ డౌన్ హెర్ ఐడియాస్ ఇన్ ఎ డైరీ. లుక్ ఆఫ్టర్. జనరల్గా లుక్ ఆఫ్టర్ ఉందనుకోండి, లుక్ ఆఫ్టర్ అంటే లుక్ అంటే చూడడము, ఆఫ్టర్ అంటే తర్వాత చూడడం. చెప్పాను కదా, లిటరల్ మీనింగ్ దేనికి రాదు. ఫ్రేజల్ వెర్బ్స్లో డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ చెప్పలేము ఫ్రేజల్ వెర్బ్స్. అందుకే ఫ్రేజల్ వెర్బ్ అనేది చాలా డిఫికల్ట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవడము, సంరక్షించడము అనే మీనింగ్ వస్తుంది అనమాట. మై మదర్ లుక్స్ ఆఫ్టర్ మై గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళకి ఏదైనా కావలిస్తే చూడడము, లేకపోతే పడుకోబెట్టడము, ఫుడ్ పెట్టడము, నడిపించడము. దీస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీస్ ది డినోట్ లుకింగ్ ఆఫ్టర్. అర్థమైందా? నెక్స్ట్ టర్న్ అప్. టర్న్ అప్ అంటే అర్థం ఏంటి? టర్న్ అప్ అంటే అర్థం ఏంటి? పెంచడం, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం. టర్న్ అప్ అంటే వాల్యూమ్ అంటే సౌండ్ని ఇంక్రీజ్ చేయడం. హీ టర్న్డ్ అప్ ద రేడియో వాల్యూమ్ అని చెప్పాము. అక్కడ టర్న్ అప్ అంటే పెంచడం వచ్చింది కదా, టర్న్ డౌన్ అంటే తిరస్కరించడం వస్తుంది, రిజెక్షన్ వస్తుంది అనమాట. హీ టర్న్ డౌన్ ద ఆఫర్. హీ టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్. స్క్రూ అప్. స్క్రూ అప్ అంటే తప్పుగా బిగించడం అన్నమాట, తప్పుగా ఇరిటేట్ చేయడం అన్నమాట. స్క్రూ అప్ అంటే ఒక విషయాన్ని పెంచేయడం, ఫెయిల్ అయ్యే వరకు పెంచేయడాన్ని స్క్రూ అప్ అంటాం అన్నమాట. డోంట్ స్క్రూ అప్ ద లిడ్, ఇట్ విల్ బి బ్రోకెన్ అని చెప్పడం అన్నమాట. టేక్ ఆఫ్ అంటే ఫ్లైట్ టేకింగ్ ఆఫ్ అవుతుంది కదా, టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అంటే ఎగరడం. ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్. హోల్డ్ డౌన్. హోల్డ్ డౌన్ అంటే బిగించి, కిందకి బిగించి పట్టుకోవడం, వస్తువును బిగించడం. ఈ హెల్డ్ డౌన్ ద లిడ్ టైట్లీ. హోల్డ్ డౌన్ అంటే టైట్గా బిగించడం. టీర్ ఓపెన్. చింపి తెరవడం. టీర్ ఓపెన్ అంటే చింపి తెరవడం. అంటే ఒక పార్సల్ని టీర్ చేసి ఓపెన్ చేస్తే టీర్ ఓపెన్ అంటాం అన్నమాట. షిటోర్ ఓపెన్ ద గిఫ్ట్ బాక్స్ అంటాం. రన్ త్రో. రన్ త్రో అంటే మొత్తం అంతా పరిశీలిస్తే రన్ త్రో అంటాం. ఏదైనా విషయాన్ని వేగంగా చూడడం. లెట్స్ రన్ త్రో ద నోట్స్ వన్స్ అగైన్. బ్రేక్ డౌన్ అంటే పాడైపోవడం. ఏదైనా యంత్రం కానీ లేకపోతే ఏదైనా వాహనం కానీ ఆగిపోతే దాన్ని ఏమంటామంటే బ్రేకింగ్ డౌన్ అంటాం అన్నమాట. ద బస్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే. కమ్ అక్రాస్. అనుకోకుండా ఏదైనా మనకి కనిపించింది అనుకోండి, సడన్గా ఏదైనా వెతుకుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెన్ వెతుకుతుంటే అక్కడ నీ ఫోటో కనిపించింది అనుకోండి. కేమ్ అక్రాస్ ద ఫోటో వైల్ సెర్చింగ్ ఫర్ ద పెన్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫోటో వైల్ సెర్చింగ్ ఫర్ మై పెన్ అని చెప్పొచ్చు. లేకపోతే మనం సింపుల్ సెంటెన్స్ రాయాలనుకున్నాం కాబట్టి ఇట్స్ ఎ సింపుల్ సెంటెన్స్. టేక్ ఆఫ్ లైక్ ఎ బుల్లెట్. టేక్ ఆఫ్ అంటే ఎగరడం అని చెప్పాను. టేక్ ఆఫ్ లైక్ ఏ బుల్లెట్ అంటే బుల్లెట్లా దూసుకుపోవడాన్ని టేక్ ఆఫ్ లైక్ బుల్లెట్ అంటాం. ద బైక్ టుక్ ఆఫ్ లైక్ ఏ బుల్లెట్. ఇట్స్ ఎ సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ సెట్ అవుట్ ఫర్. సెట్ అవుట్ ఫర్ అంటే బయలుదేరడం, జర్నీ స్టార్ట్ చేయడం అన్నమాట. వి సెట్ అవుట్ ఫర్ హైదరాబాద్ ద ఎర్లీ మార్నింగ్. సింపుల్గా. ఫైండ్ అవుట్ అంటే ఏదైనా విషయాన్ని తెలుసుకోవడాన్ని ఫైండ్ అవుట్ అంటారు. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. దీస్ ఆర్ ద ఫ్రేజల్ వర్బ్స్. If you concentrate on these 35 phrasal verbs, you can answer the phrasal verb question given in your examination. Thank you for listening.